వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. మీరు పండగ సీజన్లో కొత్త బైక్ కొనాలని చూస్తున్నారా? మీకోసమే దసరాకు ముందే పండగ లాంటి వార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీ మార్పులతో బైకుల రేట్లు భారీగా తగ్గుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ స్లాబ్లను మార్చడంతో ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన మోడళ్ల ధరలలో భారీ మార్పులు చేసింది. ఇక ఏ మోడళ్ల ధరలు తగ్గాయి, ఏ మోడల్ ధరలు పెరిగాయి వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం 350cc ఇంజిన్ సామర్థ్యం కంటే తక్కువ ఉన్న బైక్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. ఇదే సమయంలో 350cc కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్లపై జీఎస్టీని ఏకంగా 40% పెంచారు. ఈ నిర్ణయం రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ఫోలియోపై మిశ్రమ ప్రభావాన్ని చూపింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకొస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇక కంపెనీ తన గోవాన్ క్లాసిక్ 350 గరిష్ట ధర తగ్గింపును 19,665గా ప్రకటించింది. దీని పాత ఎక్స్ షోరూమ్ ధర 2.37 లక్షలు, కానీ ఇప్పుడు ఇది 2.17 లక్షలకు తగ్గింది. అయితే సూపర్ మీటియర్ 650 బైక్ ధర గరిష్టంగా 29,486గా పెరిగింది. దీని పాత ధర 3.71 లక్షలుండగా ఇప్పుడు 3.98 లక్షలకు ఈ ధర చేరింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంట్ 350 బైక్ ప్రస్తుత ధర 1.49 లక్షలు, కానీ జీఎస్టీ 2.0 మార్పుల కారణంగా ఇప్పుడు దీని ధరను 1.37 లక్షలకు తగ్గించారు. జీఎస్టీ 2.0 కారణంగా గోవాన్ క్లాసిక్ 350తో పాటు మరికొన్ని రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బైక్ల ధరలు గణనీయంగా తగ్గాయి. వాటిలో బుల్లెట్, క్లాసిక్, మెటియోర్ మోడల్స్ ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే బుల్లెట్ 350 బైక్ పాత ధర 1.76 లక్షలుండగా కొత్త ధరను 1.62 లక్షలుగా నిర్ణయించారు. క్లాసిక్ 350 మోడల్ ధరను 1.97 లక్షల నుంచి 1.81 లక్షలకు తగ్గించారు. మెటియోర్ 350 బైక్ పాత ధర 2.08 లక్షల నుంచి 1.91 లక్షలకు తగ్గించారు. ఇక అదే విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ భారత్ పోర్ట్ఫోలియోలో ఉన్న కొన్ని ప్రధాన 450cc బైక్ల ధరలు పెరిగాయి. స్క్రామ్ 450 ధర 2.08 లక్షల నుంచి 2.23 లక్షలకు పెంచారు. గెరిల్లా 450 బైక్ ధర 2.39 లక్షల నుంచి 2.56 లక్షలకు ఆ ధర పెరిగింది. హిమాలయన్ 450 బైక్ ధర 2.85 లక్షలుండగా ఇది ఇప్పుడు 3.05 లక్షలకు చేరుకుంది. 650cc బైక్ సెగ్మెంట్ లో సూపర్ మీటియర్ 650తో పాటు మరికొన్ని 650cc బైక్ ధరలు కూడా పెరిగాయి. గతంలో ఇంటర్సెప్టర్ 650 ధర 3.09 లక్షలుండగా ఇప్పుడు అది 3.32 లక్షలకు పెరిగింది. కాంటినెంటల్ జీటీ బైక్ ధర 3.25 లక్షల నుంచి 3.49 లక్షలకు చేరుకుంది. ఇక క్లాసిక్ 650 బైక్ ధర 3.36 లక్షల నుంచి 3.61 లక్షలకు పెరిగింది. మొత్తం మీద ఈ కొత్త జీఎస్టీ విధానం బడ్జెట్ ఫ్రెండ్లీ 350cc బైక్లు కొనేవారికి ప్రయోజనం చేకూర్చగా హై ఎండ్ మోడళ్లు కొనేవారిపై అదనపు భారం మోపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.